Hello all, welcome to Aja's Meter Leader Show. I am Ashwini Pasam, Senior Manager Human Resources. I am here with another leader from Aja's leadership team. She is Pushpalata Chopari. She is here now. She is working as a manager sales. Hi Pushpa, Hi Ashwini. welcome to the show. Thank you for giving this opportunity, Ashwini. యా పుష్ప మీ గురించి మాకు తెలుసు, కానీ మీ మాటల్లో మీ గురించి అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్లీ నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఈ షో కోసం Wow. చేయడానికి. మైసెల్ఫ్ పుష్ప. బేసికలీ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ధర్మపురి, జగిత్యాల డిస్ట్రిక్ట్. సో ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ BSc కంప్యూటర్ సైన్స్. ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నౌ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ సే యాజ్ ఎ లీడర్ ఇన్ అజా. సూపర్. సో ఐటీ అంటే ఇంట్రెస్ట్ ఉంది అప్పటి నుంచే. చాలా ఇంట్రెస్ట్. ఏం చేశారు, కెరియర్ ఎట్లా స్టార్ట్ చేశారు? ఐటీ ఇంట్రెస్ట్ ఉంది మీరు అన్నట్టుగా, బట్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టార్ట్ అయ్యాను ఫస్ట్ నా కెరియర్. బట్ ఎక్సలెంట్. నేను ఇక్కడికి అజాకి వచ్చి ఇక్కడ సార్తో ఒకసారి మీట్ అయ్యాక, తనతో కన్వర్జేషన్ అయ్యాక నన్ను ఒక లీడర్గా ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. అప్పుడు నేను బిఫోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే చేశాను, బట్ లీడర్గా ఆపర్చునిటీ వస్తున్నప్పుడు నేను ఎందుకు మిస్ చేసుకోవాలి అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నప్పుడు నేను నా పొటెన్షియల్కి అది కరెక్ట్ కాదేమో, ఇంకా ఏదో చేయాలి లైఫ్లో బెటర్గానే ఫీల్ నాకుంది. ఇక్కడ నాకు లీడర్గా ఆపర్చునిటీ వస్తున్నప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు నేను ఫస్ట్ నన్ను ఇక్కడ ఫ్లోర్ మేనేజర్గా అపాయింట్ చేసుకున్నారు ఫనీ సార్ గారు. ఫ్లోర్ మేనేజర్గా Yes. అపాయింట్ అయ్యారు. తర్వాత ఫ్యూ మంత్స్లోనే మళ్ళీ నేను అసిస్టెంట్ మేనేజర్ డెలివరీగా చేశాను. తర్వాత ఇప్పుడు సేల్స్ మేనేజర్గా చేస్తున్నా అశ్విని. ఓకే. ఎన్నాళ్ళు అయింది పుష్ప మీరు ఇక్కడ జాయిన్ అయ్యి? నేను ఇక్కడ జాయిన్ అయింది 10 months అశ్విని. 10 monthsలో 3 roles, ఎస్. ఫ్లోర్ మేనేజర్, డెలివరీ అండ్ అండ్ నౌ సేల్స్. ఎస్. ఈ ఇన్ని 10 monthsలో అంటే చాలా షార్ట్ పీరియడ్ కదా, Yes. ఎందుకు ఇన్ని రోల్స్ చేంజ్ అయ్యారు? అంటే జనరల్గా మనం రోల్స్ చేంజ్ అవుతున్నాము అంటే ఏదర్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్, లేదంటే మనం ఎక్స్ట్రాడినరీగా ఏమన్నా పర్ఫామ్ చేసి ఉండాలి. అలాంటి ఛాన్స్ ఉంటేనే కదా ఇన్ని రోల్స్ చేసే అవకాశం వస్తుంది. ఎస్. అంటే మీకు ఎట్లా వచ్చింది ఈ అవకాశం? ఇది పర్ఫార్మెన్స్ ఇష్యూ అనుకుంటే గనక ఫస్ట్ మనకు ఒక రోల్ ఇస్తారు, అందులో మనం పర్ఫామ్ చేయలేదు, ఇంకో రోల్లో ఇచ్చారు, అక్కడ కూడా ప్రాపర్గా పర్ఫామ్ చేయలేం. మనం ఎన్ని రోల్స్ ఇచ్చినా ప్రాపర్గా పర్ఫామ్ చేయలేం. సో ఏమవుతుంది అంటే, ఇక్కడ నాకు ఫస్ట్ ఫ్లోర్ మేనేజర్గా ఇచ్చినప్పుడు నేను ఫ్లోర్ ఎన్వైర్న్మెంట్ అంతా మన కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయిన రిసోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంగేజ్ చేయడం కానీ, వాళ్ళని మేనేజ్ చేయడము, వాళ్ళ స్కిల్స్ రీత్యా ఎవ్రీథింగ్ అన్నీ మేము చూసుకునేదన్నమాట. అప్పుడు వాళ్ళని ఎట్లా అంటే జీరో నాలెడ్జ్తో వచ్చేవాళ్ళు ఇక్కడికి మనకి రిసోర్స్. సో వాళ్ళని ఒక ప్రాపర్ ప్లాన్డ్గా, ఈ ప్లాన్లో నేను ఒకదాన్ని మాత్రమే లేను, మన అజా లీడర్స్ అందరూ ఉన్నారు. మెయిన్లీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఫనీ సార్. ఎందుకు అంటే, ఒకప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యే కంటే ముందు చాలా స్ట్రగుల్ అయ్యాను ఐటీలో ఎంటర్ అవ్వడానికి. ఐటీలో ఎంట్రీ కావడానికి. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఈరోజు మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేయొచ్చు అశ్విని, బట్ ప్రాపర్ స్కిల్స్ మాత్రం మన అజాలో ప్రాపర్గా వస్తుందని నేను నమ్ముతాను. అవును. ఎందుకు అంటే, నేను జాయిన్ అయిన డే నుంచి, లిటరల్లీ నేను జాయిన్ అయిన డే నుంచి చూసింది ఏంటి అంటే రిసోర్స్లో ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫస్ట్ డే ఎలా ఉంటుంది, అజాలో వాళ్ళు జాయిన్ అయ్యే ముందు ఎలా ఉన్నారు, ఇదంతా కూడా మీరు ఆ చేంజ్ అంతా మీరు చూశారు. ఎగ్జాక్ట్లీ చూశాను. అందులో ఒక పార్ట్ నేను, అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక భాగంగా నేను ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈరోజు. చాలా అంటే ఒక రోజు నేను స్ట్రగుల్ అయ్యాను, అలాంటిది ఇవాళ ఇంకా చాలా మంది ట్రాన్స్ఫర్మ్ అవుతున్నారు కదా, అందులో ఒక భాగంగా ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది అశ్విని. అనిపిస్తుంది కదా మనకు. అప్పుడు అలాంటి ఆపర్చునిటీ మనకి లేదు, అప్పుడు అజా లాంటి కాన్సెప్ట్ ఉండుంటే మీరు అనుకున్న ఐటీ కెరీర్ అనేది మీరు అన్ని స్ట్రగుల్స్ పడకుండా ముందే మీరు స్టార్ట్ చేసి ఉండేవాళ్ళు. జాయిన్ అయ్యేదన్న అశ్విని, కానీ ఆ రోజు మిస్ అయిందే బెటర్ అయింది అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఏఎల్టీలో వచ్చే exactly లీడర్షిప్ టీంలో వచ్చేది ఈ రోజు నేను లీడర్గా ఉండకపోయేదాన్ని. ఎస్ పుష్ప, నవ్వు అంటారు కదా ఏదైనా మన మంచికి అని. అవునవును. Yes. అది ఇలా ప్రూవ్ అయింది మీకు. Exactly. ఎగ్జాంపుల్ మీకు మీరే అని చెప్పుకోవచ్చు. ఎస్ అశ్విని. ఇంకొకటి పుష్ప, ఇప్పుడు ఫ్లోర్ మేనేజర్గా ఏం చేసేవారు? ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ ఇవన్నీ చెప్తారు, అసలు ఫ్లోర్ మేనేజర్గా మీరు ఏం చేశారు? ఎగ్జాక్ట్లీ అశ్విని, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనము కోడింగ్ ట్యూటర్లో జాయిన్ చేయడానికి ఇక్కడ మన అజా కోడింగ్ ట్యూటర్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇన్స్టిట్యూట్స్ అయినా ఏదైనా పిల్లలు వాళ్ళ కెరియర్ కోసం చూస్తారు, జాయిన్ అవుతారు. బట్ మన అజా కోడింగ్ ట్యూటర్లో మాత్రం ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే పిల్లలకి మరియు వాళ్ళ పేరెంట్స్కి
ఇంకా చెప్పాలంటే వాళ్ళ రిలేషన్స్, కొంతమంది ఉంటారు ఆ పిల్లల కెరియర్ గ్రో కోసం ఓన్లీ ఫ్యామిలీసే కాదు, రిలేషన్స్ కూడా వెతుకుతూ ఉంటారు సర్చింగ్లో. అవును, రిలేటివ్స్ కూడా ఏమైనా జాబ్స్ ఉన్నాయా, లేదంటే ఇది మంచిదా కాదా, ఇది జాయిన్ అవ్వచ్చా లేదా, ఇలాంటివన్నీ సజెషన్స్ తీసుకుంటుంటారు ఎస్ కదా. అశ్విని, ఎందుకంటే మేము అంటే ఫేస్ టు ఫేస్ మేము అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసాం ఇక్కడ ఆజా కోడింగ్ ట్యూటర్లో. వాళ్ళ రిలేషన్స్ కాల్ చేయడం కానీ, రిలేషన్సే తీసుకొని రావడం పిల్లల్ని, లేదంటే పేరెంట్స్తో రావడము. పేరెంట్స్ ఎంత సాటిస్ఫై అవుతున్నారు పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసిన రోజు, వాళ్ళు మాకు ఇది కావాలి మా పిల్లల్లో, వీడికి అసలు ఈ పిల్లలకి మా వాళ్ళకి అసలు కోడింగ్ ఐడియా లేదు, జీరో నాలెడ్జ్, కెరియర్ గ్యాప్ ఉందని కొందరు, లేదు వీడు కొంచెం బేసిక్ వచ్చు బట్ ఎక్కడ ప్లేస్ అవ్వట్లేదని కొందరు. ఇలా వచ్చి నేను అంటే లైవ్గా ఇంటరాక్ట్ అయిన పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు అశ్విని. సో వాళ్ళని లైవ్గా మేము వాళ్ళని తీసుకొని ఒక జీరో నాలెడ్జ్, ఈవెన్ వాళ్ళకు లైక్ ఒక ప్రొఫెషనల్గా ఎలా డ్రెస్అప్ అవ్వాలి అది కూడా తెలియదు. అంటే ఆ డే 1 నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రొఫెషనల్గా అవ్వచ్చు, కోడింగ్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని స్కిల్స్ అంటే వాళ్ళ కెరియర్కి ఇప్పుడు రేపు అజా నుంచి వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా డ్యామ్ షూర్ అశ్విని అదే కాన్ఫిడెన్స్తో వాళ్ళు వితిన్ ఒక 1 వీక్లో వాళ్ళు జాబ్ కొట్టగలుగుతారు. అలాంటి స్కిల్స్ అనేది మనం ఇక్కడ డెవలప్ చేస్తాం వచ్చిన ప్రతి ఒక్కరికి. అంటే మీరు ఫ్లోర్ మేనేజర్గా చేసినప్పుడు ఫ్లోర్ మేనేజర్ కానీ డెలివరీ కానీ ఈ చేంజ్ అంతా మీరు చూసాను. ఆ చేంజ్లో మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ మేము తీసుకుంటాం అశ్విని, వాళ్ళని జాయిన్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ కోడింగ్ ట్యూటర్లో ఉన్నప్పుడు ఈ ట్రయల్ పీరియడ్ అనేది లేదు అశ్విని మనకు. సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే జాయిన్ అయ్యి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అదంతా అయిపోతుంది, అది ఇన్స్టాల్మెంట్ అవ్వచ్చు లేదా వన్ టైం పేమెంట్ అవ్వచ్చు, లోన్ అవ్వచ్చు, ఏదైనా. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి అంటే అసలు కోడింగ్ తెలియదు అశ్విని. మనకు ఆ కోడింగ్ నేర్పించడానికి మనకు ట్రైనర్స్ ఉంటారు, లైక్ మన కోడింగ్ ట్యూటర్స్ అంటాం వాళ్ళని ఇక్కడ మనము. ఎందుకంటే కోడింగ్ ట్యూటర్స్ని కూడా మనం స్టార్టింగ్లో అవర్లీ బేస్ అయినా కూడా తీసుకున్నాం. బట్ మనకి ఏంటి అంటే మోస్ట్లీ మనం ఎవరిని ప్రిఫర్ చేస్తున్నాము అంటే మనకు ఫుల్ టైం వచ్చే వాళ్ళనే ప్రిఫర్ చేస్తాం. ఫ్లోర్ మీద ఉండి వాళ్ళకి మానిటర్ చేసుకుంటూ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉండే వాళ్ళని మనం హైర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ మనకి తర్వాత వచ్చిన చేంజెస్ అయినా ఫస్ట్ నుంచి మనం అనుకున్నదేనా, అంటే ఫ్లోర్ మీద కూడా మనకి కావాలి అనేసి? లేదు అశ్విని, అంటే మనది 22 నుంచి స్టార్ట్ అయింది. బిఫోర్ దిస్ ఫన్నీ సార్ గారు ఓజస్లో కూడా తన ఇన్నోవేటివ్ థాట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్ ఏది ఇన్నోవేట్ చేస్తున్నారు, తను ఒక మాట మాట్లాడుతున్నారన్నా కూడా నిజంగా అది ఒక మంత్రంలాగా పనిచేస్తుంది అశ్విని. ఆయన గారు అప్పుడు దాన్ని చాలా బిల్డ్ చేసి ఎంతోమంది రిసోర్సెస్కి లైఫ్ ఇచ్చారు. సార్ అంటారు వీఆర్ బిల్డింగ్ రిసోర్సెస్ అంటారు, బట్ నాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. హీస్ బిల్డింగ్ లైఫ్స్ అని చెప్తాను నేను లిటరలీ. ఎందుకు అంటే కెరియర్ అనేది జస్ట్ కెరియరే కాదు అశ్విని, అది మన లైఫ్. ఈరోజు మనం నడుస్తున్నాము, ఇంకా ఏదైనా ఆలోచిస్తున్నాము, ప్రశాంతంగా ఉంటున్నాము అంటే మన చేతిలో ఉద్యోగం ఉంది కాబట్టి. సో ఫనీ సార్ గారు హీఈస్ బిల్డింగ్ లైఫ్స్ అనే చెప్తాను నేను. ఐ అగ్రీ విత్ యూ రియల్లీ. ముందు నుంచి మీకు ఫనీ సార్ తోటి పరిచయం ఉందా? ఇక్కడికి రాకముందు నుంచి మీరు ఏమైనా చేస్తారా, అంతకుముందు ఏమైనా వర్క్ చేస్తారా? ఫనీ సార్ అంటే నేను సార్ని చూడకముందే నాకు ఒక గొప్ప అభిమానం అండి రియల్లీ. ఎందుకు అని చెప్పండి, నేను ముందు ఇక్కడ అప్పుడు నాది చిన్న ఏజ్, అంటే లైక్ నా గ్రాడ్యుయేషన్ బిఫోర్ అనమాట. అది ఫస్ట్ మా చిన్నన్నయ్య అండ్ వదిన. అప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ ముందు నుంచి అంటే నాకు ఎలా తెలుసు అంటే వదిన ఇంటర్వ్యూకి వచ్చారు సార్ దగ్గరికి. అప్పుడు వాళ్ళు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు జాబ్ సర్చింగ్లో ఉన్నారు. వదిన ఇంటర్వ్యూకి వచ్చింది, అన్న డ్రాప్ చేయడానికి వచ్చారు. వదినకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అన్న కూడా జాబ్ సర్చింగ్లోనే ఉన్నారు. అయితే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఎవరు తీసుకొచ్చారమ్మా అంటే ఇలా మా హస్బెండ్ వచ్చారంటే లోపల రమ్మని అని చెప్తే తను కూడా జాబ్ సర్చింగ్ అంటే పిలిచి తను కూడా ఇంటర్వ్యూలో తీసుకొని నాన్న నీకు జాబ్ ఇస్తే చేస్తావా అంటే అక్కడ లిటరల్లీ మనకు ఆపర్చునిటీ దొరకడం ఈ రోజుల్లో కష్టం, ఆ రోజుల్లో కూడా కష్టం. పిలిచి ఆన్ ద స్పాట్ ఇచ్చేసారు. ఆ రోజుల్లో కూడా కష్టమే. ఎందుకు అంటే వాళ్ళకు జాబ్ రావడానికి దాని వెనకాల ఉన్న వాళ్ళ స్ట్రగుల్స్ నేను చూశాను. మా ఫ్యామిలీ కూడా ఎంత ఆశతో ఎదురు చూసారో నేను చూశాను లిటరల్లీ. అంటే వాళ్ళకి ఇద్దరికి జాబ్స్ సార్ ఇచ్చారు ఆపర్చునిటీ, అంతే పొటెన్షియల్గా అంతే ఒక హార్డ్ వర్క్తో వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు. అండ్ మా ఫ్యామిలీ సంతోషం అయితే మామూలుగా లేదు. అందులో నేను ఇద్దరికి రియల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి ఫనీ సార్ అంటే మా ఇంట్లో చాలా
మంచి అభిమానం. ఎట్లా అంటే చాలా అభిమానం అశ్విని. నేను అంటే నాకు అనిపించేది అన్నయ్య వదిన కెరియర్ గ్రో అవుతూ ఉంటే వాళ్ళ లైఫ్ పొజిషన్ చూసి నాకు అనిపించేది సార్ని ఒక్కసారైనా లైఫ్లో మీట్ అవ్వాలి అనిపించింది అశ్విని, లిటరల్లీ. కానీ ఈరోజు మీరు ఆయన దగ్గరే ఆయన లీడర్షిప్ టీంలో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ సార్తో అన్నయ్యకి అనుబంధం ఉంది కాబట్టి ఇలా ఉంది, సార్ మాట్లాడతారు అంటే ఆ రోజు కూడా నేను ఇక్కడ నాకు జాబ్ దొరుకుతుంది అని నేను రాలేదు అశ్విని. అంటే అంత కన్ఫర్మ్గా నేను రాలేదు. కలవడానికి వచ్చారు. లేదు, ఇట్లా నాకు జాబ్ నీడ్ ఉంది, అప్పుడు నేను సర్చింగ్లోనే ఉన్నాను. బట్ ఏంటి అంటే సార్ ఇట్లా చెప్పాను అనిల్కి, జాబ్ సర్చింగ్లో ఉన్నా కదా, అజాకి నేను బిఫోర్ కాంట్రిబ్యూట్ చేశాను. ఎలా అంటే లైక్ ఇంటర్వ్యూస్ ఉండే, డ్రైవ్స్ కండక్ట్ చేశారు. అంటే ఫుల్ టైంలోకి రాకముందే మీరు కాంట్రిబ్యూట్ చేశారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వేరే దగ్గర చేస్తున్నప్పుడు అంటే నాకు అప్పుడు అక్కడ ఎప్పుడైతే లైక్ ఫ్రీ ఉంటుందో వీక్ ఆఫ్ కానీ అలా హాలిడేస్, సో అట్లా నాకు ఇక్కడ డ్రైవ్ కండక్ట్ చేసినప్పుడు నేను కాంట్రిబ్యూట్ చేశాను. ఇంటర్వ్యూస్ తీసుకోవడం, పార్టిసిపేట్ చేశారు. ఇంటర్వ్యూస్ తీసుకోవడం అదంతా చేశాను. తర్వాత నేను జాబ్ సర్చింగ్లో ఉన్నాను మళ్ళీ. అప్పుడు ఇలా సార్ మాట్లాడతారు రా అంటే, నేను అంటే సార్కి మీట్ అవ్వడం అంటే జాబ్ వస్తుంది బట్ రాకపోయినా నేను సార్ని మీట్ అవుతా కదా అని అంటే మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఒక హోప్తో వచ్చాను. అంటే సార్ అంటే లైఫ్స్ బిల్డ్ చేశారు అశ్విని, లిటరల్లీ. ఆ కాన్ఫిడెంట్తో ఆ హోప్తో వచ్చాను. బట్ సార్తో మాట్లాడాక నాకు ఇంకా ఒక లీడర్గా ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి అసలు చాలా హ్యాపీ అశ్విని. స్టిల్ ఇప్పటికీ నేను లైఫ్ లాంగ్ సార్కి అయితే రుణపడి ఉంటాను. మెమరబుల్ డే. యా, రియల్లీ. ఇప్పుడు మీరు ఫ్లోర్ మేనేజర్ నుంచి డెలివరీ టీమ్కి వెళ్ళారు. అంటే అప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు, రావడమే ఫ్లోర్, తర్వాత డెలివరీ, ఫ్లోర్ మేనేజర్ నుంచి డెలివరీకి వెళ్ళారా? ఫస్ట్ రావడంతోనే నాకు ఫ్లోర్ మేనేజర్గా అపాయింట్ చేసుకున్నారు. తర్వాత నేను చెప్పాను కదా ఇందాక, పిల్లల్ని మనం జాయిన్ చేసుకుంటాము, రిసోర్స్ని చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఆ ప్లాన్ ఎలా అంటే సార్తో పాటు మేము డిస్కస్ చేసేది. అసలు స్టార్టింగ్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఆఫీస్ అవర్స్ కంటే ఎక్కువ కూడా మేము ఉండేది. ఎందుకు అంటే అసలు యాక్చువల్లీ నాకు ఇక్కడ ఆపర్చునిటీ దొరికిన తర్వాత రియల్లీ అజా గ్రోత్ కోసమే నేను ఇప్పుడు స్టిల్ ఆలోచిస్తున్నా. 24/7 రియల్లీ ఇక్కడ ఏ రోల్లో నేను చేస్తున్నా అనేది మర్చిపోయాను. బట్ ఎక్కడ ఎంత పాసిబిలిటీ ఉంటే మన అజాని గ్రో చేయొచ్చు అనేది థింక్ చేస్తున్నాను, ఫస్ట్ థింగ్. అండ్ మన రిసోర్స్ని అక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమవుతుందంటే ప్రాపర్ ప్లాన్ అని చెప్పాను కదా, అక్కడ డైలీ మేము ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ మీటింగ్ ఉంటుండే అన్నమాట. ఇప్పుడు కోర్ టీంలో అందరు ఉన్నారు కదా, అందరూ డైలీ సింకప్ కాల్ ఉంటుండే. అండ్ మీటింగ్స్ అంటే మన బిజినెస్ని ఇంకా ఎలా గ్రో చేయొచ్చు ఏంటి అనేది ఆ మీటింగ్స్లో అటెండ్ అయ్యి, అంటే ఇప్పుడు ఫనీ సార్ గారు ఎంత CEO లెవెల్ తను అయినప్పటికీ తన ఒక్కరి థాట్సే ఉండాలి, నేను చెప్పిందే చేయాలని మాత్రం కాదండి. ఇక్కడ లీడర్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరి థాట్స్ తీసుకుంటారు. తను ఎలా ఏది బెటర్ అయితే బాగుంటుంది అనేది కూడా తను ఏదైతే ప్రాపర్గా ఒక ఐడియాలజీ తీసుకోవాలనుకుంటారో దానిలో ఇన్వాల్వ్ చేస్తారు, ఇన్పుట్స్ కూడా తీసుకుంటారు మన అందరి దగ్గర నుంచి. ఎగ్జాక్ట్లీ అశ్విని. అది నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఒక బిజినెస్ గ్రో అవ్వడానికి మనం ఎంత తపన పడ్డా మన ఇన్పుట్స్ అక్కడ అందట్లేదు అన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఇస్తారు ఫనీ సార్ గారు. సో ఆ డిస్కషన్స్ చేస్తూ తర్వాత మేము ఇంకా బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏంటి ఆ ప్లాన్స్ అన్నీ మేము డిస్కస్ చేసేది. ఏ ఒక్క చిన్నది కూడా వదిలిపెట్టేది కాదు అశ్విని. చాలా స్ట్రగుల్స్ పడ్డాము ఫస్ట్ స్టార్టింగ్లో. ఒక రిసోర్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఎంతవరకు మేము ప్రాపర్గా క్వాలిటీ ఏదైతే ట్రైనింగ్స్ ఉంటాయో అవి ఇవ్వడం కానీ, వాళ్ళకి ఒక ప్రాపర్గా లైక్ ఒక ప్రొఫెషన్ అనే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకు గైడ్ చేయడానికైనా ఎవ్రీథింగ్. అసలు ఇదన్నీ చేయడానికి మేము ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళేది. ఫస్ట్ వాళ్ళకి ఏంటి అంటే జీరో నాలెడ్జ్తో కూర్చొని ట్రైనింగ్ రూమ్లో అసలు ఫస్ట్ డే అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నికల్గా వెళ్తే మనకి ఎలా ఉంటుంది అశ్విన్ అంటే కంప్లీట్ థియరిటికల్గా వచ్చిన మనము కోడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బ్లాంక్ అయిపోతాం చూడగానే మనం. కోడింగ్ అంటేనే కొంచెం ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఎలా అంటే మేము అంటే ఎవ్రీడే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే పిల్లలు జాయిన్ అవుతున్నారో రిసోర్స్ వాళ్ళతోనూ ఎండ్ ఆఫ్ ది డే ఒక మీటింగ్ పెట్టేది జాయిన్ అయిన వాళ్ళతో. ఎగ్జాక్ట్లీ మీటింగ్ పెట్టి, ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తారు అశ్విని, మన అజాలో వచ్చి మనతో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే టైం పడుతుంది. బట్ మేము అంత టైం ఇచ్చేది కాదు అశ్విని. ఎందుకంటే వాళ్ళకి కొత్త, మనకు కొత్త కాదు కదా. సో మేము వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది అన్నమాట. కంఫర్ట్నెస్ మనం తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ అలా కంఫర్ట్నెస్ తీసుకొస్తూ ఎండ్ ఆఫ్ ది డే, ఎందుకంటే అంతే కంఫర్ట్గా ఉంటేనే మాకు రియల్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి మనకి ఇక్కడ.
మరి ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ మనం మేనేజ్మెంట్ తోటి సార్ వాళ్ళతో డిస్కస్ చేయడం ఇదంతా ఉంది. అవును అశ్విని, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ సార్ వాళ్ళతో ఒకసారి అందరం కూర్చొని మళ్ళీ మీటింగ్స్లో అన్ని డిస్కస్ చేస్తూ ప్రాపర్గా ఎక్కడ మనం ఇంకెక్కడ ఇంప్రూవ్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ చూసుకొని మళ్ళీ ఇంకా ఫనీ సార్ కూడా ఎక్కువ టైం ఇచ్చేది కాదు మాకి. నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ అయిపోవాలి, మేము ఎక్కువ టైం తీసుకునేది కాదు. నెక్స్ట్ డేకి అంతా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది, మళ్ళీ వెళ్ళి సార్కి సార్ ఇది స్టార్ట్ అయిపోయింది, ఇది ప్రాసెస్ అని చెప్పేది. వాళ్ళకి ఏంటి అంటే రిసోర్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఏవైతే ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయో ఆ ట్రైనింగ్స్ అవుతూ ఉంటే మళ్ళీ మేము ఎవ్రీడే కూడా వాళ్ళకి టాస్క్ ఇచ్చేది అశ్విని. ఎవ్రీడే టాస్క్. అవును, అటు కోడింగ్ ట్యూటర్స్ ఇచ్చేది, ఇంకా వాళ్ళనైతే కంప్లీట్గా ఆక్యుపై చేసేది మేము. ఎలా అంటే ఇప్పుడు కోడింగ్ ట్యూటర్స్ ఒక సెషన్ చెప్పిన తర్వాత వాళ్ళకు సఫిషియెంట్గా ఆ రోజు ఇవ్వకపోయినా కూడా మళ్ళీ బ్యాక్ ఎండ్ నుంచి మేము ఇచ్చేది. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ రోజు ఏదైతే అయిపోయిందో మళ్ళీ అది వీళ్ళు ప్రాక్టీస్ ఆ రిలేటెడ్ టాపిక్కి మేము ఇచ్చేది. అంటే టెక్నికల్గా నాకు ఐడియా ఉంది కదా, నేను చేశాను కదా, అది ప్లస్ అయింది. ఎగ్జాక్ట్లీ. అలా టాస్క్ ఇస్తూ అది కూడా ఆ టాస్క్ ఇవ్వడంలోనైనా ఎవ్రీథింగ్ ఫనీ సార్ గైడెన్స్ తీసుకుంటూ మేమందరం అలా వాళ్ళకి టాస్క్ వెరిఫై చేస్తూ, అంటే వాళ్ళలో మేము వితిన్ ఒక 15 daysలో ఒక కాన్ఫిడెన్స్ చూసాం అశ్విని. అంటే మేము కోడింగ్ చేయగలుగుతాము. ఎవరైతే అసలు కోడింగ్ నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళు 15 daysలోనే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అయితే మనకు వస్తుంది. కొందరు ఎలా అంటే అశ్విని, ఇప్పుడు ఫనీ సార్తో ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు లైక్ కోడింగ్ సైడ్ జావా పైథాన్ .NETలో జాయిన్ అవ్వాలా లేదా డెవాప్స్ సేల్స్ ఫోర్స్ అందులో కోడింగ్ తక్కువ ఉంటుంది కదా, దానిలో జాయిన్ అవ్వాలనే కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు. సార్ ఏం చెప్పారు వాళ్ళంటే, ఫస్ట్ చూడండి అమ్మ, ఒక 15 days ఇక్కడ చూడండి, లేదు అంటే ఇందులో కూడా చూడండి, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తుంది, మీరు ఏది నేర్చుకోగలుగుతారు అనేది చూసుకొని మిమ్మల్ని ప్రొసీడ్ చేద్దాము దాంట్లోనే టెక్నాలజీలో అని చెప్పేవారు. బట్ ఈ కోడింగ్ సైడ్ మోస్ట్లీ దీంట్లోనే కంటిన్యూ అయిపోయారు అశ్విని. అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ చేంజెస్ లేదు, అంటే మన దగ్గర ఈ ట్రైనింగ్ విధానం అలా బాగుండేదన్నమాట. అంటే కోడ్ అంటే భయపడే వాళ్ళు కూడా ఆ 15 days తర్వాత చేంజ్ అవ్వకుండా కంటిన్యూ చేసేసుకునేవారు. అవును అశ్విని. అంటే మన దగ్గర ఉన్న సిటీస్ కానీ వాళ్ళంతా మీరు డెలివరీ టీమ్ అంతా కలిసి వాళ్ళు ఆ డ్రైవ్ చేసేది అలా ఉంటుంది. అవును, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మేము తీసుకునే ఫీడ్బ్యాక్ మాకు చాలా హెల్ప్ అయింది అశ్విని. స్టార్టింగ్లో మాకు అది లేదు, బట్ నేను చెప్పాను కదా కొన్ని మీటింగ్స్ కొన్ని ఇన్పుట్స్ వల్ల మేము ఆ ఫీడ్బ్యాక్ అనేది స్టార్ట్ చేసాము. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఆ రిసోర్స్ కూడా వాళ్ళకి నచ్చింది ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళకి. ఎందుకంటే అంటే ఇదంతా వన్ వే అయిపోతుంది కదా. ఇప్పుడు సపోజ్ మనం ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి తీసుకోలేదు అంటే మనం ఒక కరికులం అనుకున్నాం, మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అది వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని మనం తెలుసుకుంటేనే మనకి ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది. ఎగ్జాక్ట్లీ అశ్విని. ఎస్ పుష్ప, తర్వాత డెలివరీ గురించి చెప్తున్నారు. ఇప్పుడు డెలివరీ మేనేజర్గా చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, ఎలా? డెలివరీలో వచ్చేసి ఇంకా నేను రిసోర్స్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ఎలా అంటే ఆ టాస్క్ వెరిఫికేషన్ నుంచి లాస్ట్కి ఇంకా టెస్ట్లు పెట్టడం, వాళ్ళు ఎంతవరకు వాళ్ళని ఎవాల్యుయేషన్ చేయడము, 1-on-1 మీటింగ్ పెట్టడము, ఆ టెక్నాలజీ వైజ్ వాళ్ళని పిలుచుకొని మాట్లాడడము. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా నేర్చుకుంటున్నాం అశ్విని, దానికంటే ఒక ఎవాల్యుయేషన్ లేదు అంటే అది వేస్ట్. ఇంకా అంటే ఎంతవరకు నేర్చుకున్నాము, నెక్స్ట్ ఏంటి అనేది ఒక ప్రాపర్ ప్లాన్ అనేది మెజర్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, మేము దాన్ని క్రియేట్ చేసేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి రిసోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా ఇంకా ఇంప్రూవ్ అవుతే బాగుంటుంది అనేది మేము వాళ్ళ నుంచి కూడా తీసుకున్నాం అశ్విని. వాళ్ళ నుంచి కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పుష్ప మీరు ఓరియంటేషన్ ఇవి కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఓరియంటేషన్స్లో కూడా? అవును అశ్విని, నేను డెలివరీలో వర్క్ చేస్తూనే ఇటు ఓరియంటేషన్స్ కూడా, అంటే నా నీడ్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఈ రోల్ ఆ రోల్ అని కాదు, ఎక్కడ అజాకి ఎక్కడ నీడ్ ఉందంటే అక్కడ పుష్ప ఉంటుంది, ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని అశ్విని. అది మళ్ళీ నాకు ట్రైనింగ్ అవసరం లేదు, నేను నేర్చుకోవడం అవసరం లేదు అశ్విని. ఎందుకంటే మీ బ్లడ్లో అజా మొత్తం మన కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ అలా వచ్చేసింది కాబట్టి. అది మాత్రం ట్రూ. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఏదన్నా లైక్ మన ఓరియంటేషన్ది ఒకసారి ఇలా పీపీటీ గోత్రూ అయ్యాను అంతే. అండ్ ఎందుకు అంటే ఫ్లోర్ మీద ఎవ్రీథింగ్ నేను జరిగేదే చూస్తున్నా కదా డైలీ. ఒక్కసారి గోత్రూ అయ్యి ఇలా ఆ ఓరియంటేషన్ ఉందమ్మా అంటే సరే ఐఎమ్ రెడీ అని చెప్పేసి వెళ్ళి ఓరియంటేషన్ ఇచ్చాను. ఆ ఓరియంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా లైక్ ఎలా ఉంది అంటే మన అజాలో అంటే ఎప్పుడో మనం బిల్డ్ చేసి కంపెనీని ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇక్కడి వరకు తీసుకొచ్చాము. ఆ పేరెంట్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పిన తర్వాత అశ్విని, ఎంత లిటరల్లీ మనము ఓరియంటేషన్ ఇచ్చే వాళ్ళం కూడా
ఇలాంటి మంచి కంపెనీలో మన అజాలో మనం ఉంటున్నందుకు రియల్గా గర్వపడుతున్నట్టే ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ క్షణం Really. అయితే. వాళ్ళ నుంచి ఆ ఇన్పుట్ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పడం వేరు, కానీ వచ్చి వాళ్ళంతటి వాళ్ళు చెప్తుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే పేరెంట్స్ ఏం చెప్తారు అశ్విని మనకు అంటే, వాళ్ళు ఓరియంటేషన్ అంతా విన్న తర్వాత, ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పేరెంట్స్కి తెలుసు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఎందుకు వీళ్ళకి ఇన్వెస్ట్ చేసి ఇంకా ఇప్పుడు స్కిల్స్ నేర్పించాలి అనుకుంటారు అంటే, మనకు చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి ఎంతో ఇన్వెస్ట్ చేశారు అశ్విని మన మీద. మన ఎడ్యుకేషన్ కావచ్చు, పర్సనల్ థింగ్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనము ఒక రిసోర్స్గా ఒక యూత్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఒక హై లెవెల్ ఆఫ్ అమౌంట్ అని అంటే చూస్తాము. అమౌంట్ ఒకటే కాదు పుష్ప, ఇక్కడ మన టైం కూడా, టైం అండ్ మనీ రెండు ఇన్వెస్ట్ చేస్తారు. మన యూత్లో ఎలా ఉంటుందంటే 3 monthsలో కోచింగ్ అయిపోవాలి, నేను జాబ్లో దిగాలి అలా ఉంటుంది. చూస్తున్నాం. కానీ మన పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఎంతో డబ్బు మన మీద ఇన్వెస్ట్ చేసి మనం ఎంతో నేర్చుకోవడానికి అవన్నీ చూసొచ్చిన వాళ్ళు ఈ రోజు వీళ్ళ స్కిల్స్ నేర్చుకోవడానికి దిస్ ఈజ్ వెరీ లెస్ అనే ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకు అంటే ఈరోజు ఇది ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ కెరియర్లో మళ్ళీ వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది ఆ పేరెంట్స్కి ఇప్పుడు ఐడియా ఉంది. అవును, పేరెంట్స్కి ఆ బంగారు భవిష్యత్తు అనేది ఇక్కడ నుంచి కనిపిస్తుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అశ్విని. అందుకని వాళ్ళు అంటుంటారు, వీళ్ళు వచ్చిన ఎవరైతే మనకి జాయిన్ అవ్వడానికి వస్తారో కోఆర్డినేటర్లు వాళ్ళు తొందరపడతారు, కానీ పేరెంట్స్ ఎప్పుడు తొందరపడరు. అస్సలు అవ్వరు అశ్విని. వీళ్ళు నాకు 3 monthsలో కావాలి, 2 monthsలో అయిపోవాలి అని అంటారు, కానీ పేరెంట్స్ ఎప్పుడు తొందరపడరు. ఈ 2 months 3 months అసలు ఈ 6 months 9 months అన్న కాన్సెప్ట్ కూడా మీరు ఫర్నిచర్ అందరూ కలిసి డిజైన్ చేస్తారు. సార్ 30 years ఎక్స్పీరియన్స్ తోటి ఏది ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో వీళ్ళు నేర్చుకోగలుగుతారు అనేది చూసి మనకి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అవును అశ్విని. పుష్ప, ఇంకా డెలివరీ గురించి చెప్పారు, ఓరియంటేషన్లో ఉన్నారు, డెలివరీలో ఉన్నారు, ఆ నెక్స్ట్ సేల్స్లోకి ఎట్లా మూవ్ అయ్యారు? నేను సేల్స్లోకి మూవ్ అయ్యేదానికంటే ముందు ఇంకొక థింగ్ ఏంటంటే, నేను డెలివరీలో చేస్తున్నప్పుడు కూడా సిఆర్ఎం కాల్స్ ఉండేవి. అంటే కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అది తెలుసుకోవడానికి మనకు కాల్స్ వస్తాయి కదా, అది సిఆర్ఎం కాల్స్. అందులో నేను లిటరల్లీ డెలివరీలో వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఫ్లోర్ని నేను మేనేజ్ చేసుకుంటున్నాను. స్టిల్ నాకేంటి అంటే ఇంకెక్కడైనా హెల్ప్ చేయాలేమో ఫ్రీ టైం ఉంటే, ఇంకెక్కడైనా అంటే యూటిలైజ్ చేయొచ్చేమో అని చెప్పేసి నాకు కొంచెం ఒక 10 minutes 5 minutes బ్రేక్ వచ్చినా లిటరల్లీ వెళ్ళి ఒక కాల్ అయినా అటెండ్ అయ్యేదాన్ని అశ్విని. వెళ్ళి మళ్ళీ అవి కూడా చూసుకుని వచ్చేవారు. అటెండ్ అయ్యి ఇలా మా ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇక్కడ మనము ఈ ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేసి ఈరోజు దీన్ని రన్ చేస్తుంది ఒక ఎత్తు అయితే, నేను చెప్పాను కదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కెరియర్ ఇవ్వడము, వాళ్ళు దానిలో ఎంటర్ అవ్వడం ఎంత కష్టం అదంతా చూసొచ్చాను. కాబట్టి ఎవరో ఒక జీవితానికి సార్ ఇస్తున్న ఆపర్చునిటీ అనేది యూజ్ అవుతుందని ఒక ఆలోచన అశ్విని. అంటే ఆ ఉద్యోగం కల్పించటంలో ఉండే హ్యాపీనెస్. ఎగ్జాక్ట్. అంటే ఈరోజు నేను చేస్తున్న ఒక్క కాల్ అవతల ఎవరికో ఒకరికి వాళ్ళ కెరియర్ సెట్ చేసుకుని వాళ్ళ లైఫ్లో సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో. ఎగ్జాక్ట్లీ. ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ. తర్వాత పుష్ప, ఇప్పుడు మేమంతా చూస్తున్నప్పుడు ఓరియంటేషన్ గురించి వస్తే అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మేము తర్వాత చాలామంది జాయిన్ అయ్యాము వచ్చేటప్పటికి, కానీ ఇనీషియల్గా మీరు అందరూ దానికోసం ఇంత స్ట్రగుల్ అయ్యారు అన్నది ఇప్పుడు ఒక ప్రాసెస్, ఒక ఫామ్ అయిన తర్వాత మేము చూస్తున్నాం. కానీ ఆ ముందు నుంచి మీరు ఉన్నారు, అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇప్పుడు ఈరోజు మాకు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. సేల్స్లోకి ఎలా వెళ్ళారు పుష్ప? సేల్స్లోకి ఎలా అంటే చెప్పాను కదా, ఫర్నిచర్ మాటే మంత్రం అని. ఎందుకు అంటే అశ్విని, నేను అజాలో జాయిన్ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఇదే కాదేమో ఇంకా బెటర్ అనిపించింది అని చెప్పాను కదా. లిటరల్లీ ఇక్కడ లీడర్గా నేను ఫ్లోర్ మేనేజర్గా చేశాను, అసిస్టెంట్ మేనేజర్ డెలివరీగా చేశాను, సేల్స్ మేనేజర్గా కూడా. ఎందుకు అంటే నేను ఇవి చేశాను కదా, అంటే నాకు ఇక్కడ రోల్ కనిపించట్లే అశ్విని. అజా గ్రోత్ ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి నేను ఆల్రెడీ ఇక్కడ ఏ రోల్ అయినా నేను ఎప్పుడు వీలైతే ఏ రోల్కి వీలైతే ఆ రోల్కి నేను ఎంతో కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా పుష్ప. రెడీ ఎప్పుడైనా రెడీ అశ్విని. అది సేల్స్కు మనకు నీడ్ ఉంది నాన్న వెళ్తావా అంటే ఐ ఆమ్ రెడీ. తగ్గేదేలే అన్న. నాకు ఆ రోల్ ఇవ్వకపోయినా వెళ్ళి చేయమ్మా అంటే నేను చేస్తా. అలా నేను నీడ్ ఉంది అంటే మీరు ఇంకా అక్కడ ఇప్పుడు నాకు సేల్స్ మేనేజర్ అని నాకు ఆ రోల్ డిజిగ్నేషన్ ఇవ్వకపోయినా ఇక్కడ నీడ్ ఉందమ్మా అంటే ఐఎమ్ రెడీ అశ్విని. దేంట్లోకైనా అంటే దాంట్లో పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఇంకా అది ఓరియంటేషనా, డెలివరీనా, ఫ్లోర్ మేనేజ్మెంట్, ఎనీథింగ్, సేల్సా, ఏదనేది కాదు. ఎస్.
ఇప్పుడు సేల్స్లోకి వచ్చాక ఎలా అనిపిస్తుంది మీకు? సేల్స్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటి అంటే లైక్ సేల్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ మన రిసోర్స్ని తీసుకొచ్చే వరకు వాళ్ళ జర్నీ వరకు నేను అక్కడ వరకు ఒక చూసారు. పార్ట్, నేను దానిలో ఇన్వాల్వ్ అయ్యాను ఎవ్రీథింగ్. సో మరి తీసుకొచ్చిన రిసోర్స్ని సేల్ చేయాలి కదా, సేల్స్ వాళ్ళకి చేయాలి కదా, అది కూడా చేస్తే మంచి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఆ సర్కిల్ మొత్తం మీరు కంప్లీట్ చేసేస్తారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాను స్టిల్. నేను సేల్స్లోకి ఎంటర్ అయ్యి కూడా ఒక 2 months అవుతుంది. రీసెంట్గా ఎంటర్ అయ్యాను సేల్స్కి. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా మంచి రిజల్ట్సే తీసుకొస్తానని చెప్తున్నాను. అండ్ ఇక్కడ నన్ను ఇంకా ఫైర్ అంటారు. నిజంగా ఇక్కడ నాకున్న పొటెన్షియల్ నేను ఎంత యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను, నాకు రైట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఫైర్ కాదు పుష్ప, వైల్డ్ ఫైరే. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపిస్తుంది. అంటే నేను చేస్తూ వెళ్తున్న కొద్దీ ఆ రోల్స్ కానీ ఏదైనా నాకు చాలా బాగా అనిపిస్తుంది. సేల్స్ వచ్చేసి అశ్విని లైక్ మనకు లీడ్స్ తీసుకురావడం కానీ, ఇంకా మన రిసోర్స్ని లైక్ సేల్స్లోకి వాళ్ళని డిప్లాయ్ చేయాలన్నా కూడా లీడ్స్ తీసుకొచ్చి లైక్ వాళ్ళ ప్రొఫైల్ షేర్ చేయడము, ఇదంతా ఉంటుంది కదా సేల్స్లో ఈ ప్రాసెస్. దానిలో ఇన్వాల్వ్ అవుతున్నాను, ఆల్మోస్ట్ అయిపోయాను. అండ్ ఏంటి అంటే వన్స్ డిప్లాయ్మెంట్ అయిపోయింది అంటే ఐఎమ్ దట్ సర్కిల్ విన్నర్ అనమాట. మొత్తం అంతా కంప్లీట్ చేసేసారు ఇంకా అనేసి. పుష్ప, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ డెలివరీ వరకు వచ్చిన తర్వాత అసలు సేల్స్ వాళ్ళు అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, కోడింగ్ కానీ ఏదైనా టెక్నికల్గా అన్నీ నేర్చుకుని 6 months 9 months ఆ తర్వాత మన సేల్స్ ఎలా ప్రాజెక్ట్ చేస్తాము, క్లయింట్స్కి ఎలా ప్రాసెస్ చేస్తాము, ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము అంటే ఇప్పుడు 6 months 9 months అయిపోయింది ట్రైనింగ్. అసలు వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, ఆ ప్రొఫైల్ మనం షేర్ చేసే ముందు సేల్స్ పరంగా ఏం చూస్తారు? మనం ఏంటి అంటే అశ్విని మెయిన్గా ఇక్కడ మీరు చెప్పినట్టు ఈ 6 months and 9 months డ్యూరేషన్ ఉంటుంది కదా, ఇందులో వాళ్ళని మనం తీసుకున్న తర్వాత మెయిన్గా వాళ్ళకి ఆ ట్రైనింగ్ అవుతున్నప్పుడే ఇందాక చెప్పుకున్నట్టుగా డే టు డే టాస్క్ ఉంటుంది, వెరిఫికేషన్, ఎవ్రీ వీక్ వాళ్ళకి టెస్ట్ ఉంటుంది ఎవాల్యుయేషన్ కోసం. తర్వాత వీళ్ళ ఎవాల్యుయేషన్ అదంతా చూసి మన ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అశ్విని, ఆ ప్రాజెక్ట్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం ఫస్ట్. మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిలో ఇది కూడా మన లైవ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అవును, వాళ్ళు మన క్లయింట్ లొకేషన్కి వెళ్ళేలోపు, డిప్లాయ్ అయ్యేలోపు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ ప్రొఫైల్స్ ఇప్పుడు మనకి యాజ్ అ సేల్స్ నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో వచ్చింది అశ్విని, జావాలో వచ్చింది, నాకేం కావాలి, మెయిన్గా మన క్లయింట్స్ కూడా ఏం చూస్తారు అంటే మెయిన్ ఇక్కడ చూసేది స్కిల్స్ మనం నేర్పిస్తుంది, స్కిల్స్ మన క్లయింట్స్ అడుగుతుంది కూడా స్కిల్స్. అందుకే ఫణి సార్ ఎప్పుడు స్కిల్స్ అప్ స్కిల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ స్కిల్స్, ఒకవేళ జావా డెవలపర్ ఉన్నారు, ఫుల్ స్టాక్ ఎందుకు నేర్పిస్తున్నాము మనము, ఇటు ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తున్నాము, బ్యాక్ ఎండ్ నేర్పిస్తున్నాము. ఇప్పుడు రిక్వైర్మెంట్ బ్యాక్ ఎండ్లో వచ్చింది, మనం పుష్ చేయొచ్చు వీళ్ళని కదా, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఫ్రంట్ ఎండ్ వచ్చింది చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ ప్రొఫైల్లో మనం మెయిన్గా స్కిల్స్ మ్యాప్ చేస్తారు. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ అశ్విని, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి అది కూడా నేర్పిస్తున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు అంటే మనం క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూలో తీసుకోరు వాళ్ళు. అవును, 100% పర్ఫెక్ట్ అయినా కూడా అక్కడ మనం ప్రొజెక్ట్ చేయలేకపోతే ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీథింగ్ ఆ రిక్వైర్మెంట్కి కావాల్సినది ఎవ్రీథింగ్ మనం ఇక్కడ మ్యాప్ చేస్తాము, వాళ్ళని బిల్డ్ చేసి అప్పుడు ఆ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఎవ్రీథింగ్ మ్యాప్ అయ్యేలాగా చూసి వీళ్ళని ఆ ప్రొఫైల్ షేర్ చేస్తాము. వన్స్ క్లయింట్ ఇంటర్వ్యూ అనేది మనకు లైక్ టైం స్లాట్ మనకు అలొకేట్ అయిపోతుంది, వీళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, సక్సెస్ఫుల్లీ సెలెక్ట్ అవుతారు, వెళ్ళి మన క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తారు అశ్విన్. మొత్తం ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది అనేసి. ఇప్పుడు మీరు ఎలాగో టెక్నాలజీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. రీసెంట్ ఒక ఎంప్లాయీ తోటి మాట్లాడినప్పుడు తను పైథాన్ కానీ మనం జావా స్క్రిప్ట్ కూడా నేర్పిస్తున్నాము. ఎందుకు నేర్పిస్తున్నాము జావా స్క్రిప్ట్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ రియాక్ట్ ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నాము అంటే మనం ఇచ్చిన కరికులంలో ఇవన్నీ మనం మెన్షన్ చేస్తామా, లేదంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మార్కెట్ ట్రెండ్స్ని బట్టి మనం ఇవన్నీ చేంజ్ చేయము? ఇక 2 ఉన్నాయి అశ్విని. ఒకటి క్లయింట్ రిక్వైర్మెంట్, ఒకటి అంటే మనం క్లయింట్ రిక్వైర్మెంటే చూడట్లేదు, రిసోర్స్ మనల్ని నమ్ముకొని వచ్చారు. సో వాళ్ళకి మనం ఎంత వీలైతే అంత టెక్నికల్ స్కిల్స్ నేర్పించడానికే ట్రై చేస్తాం ఫస్ట్ థింగ్. అంటే మనం ప్రామిస్ చేసే దానికన్నా కూడా వీఆర్ రెడీ టు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు పైథాన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకొని రేపు ఏదైనా ఇంకా టైం ఉంది అంటే వాళ్ళు ఇది నేర్చుకుంటా అంటే ఫనీ సార్ అస్సలు నో చెప్పారండి.
తను ఇచ్చేదే ఇంపార్టెంట్ స్కిల్స్కి. అవును. సో మనం ఆ ఆపర్చునిటీ కూడా ఇస్తాము. మీరు అన్నట్టు వాళ్ళకి ఇంకా మనం ఫ్రంట్ ఎండ్ ఎందుకు నేర్పిస్తాము అంటే మనం అక్కడ మెన్షన్ చేస్తున్నాం ఫుల్ స్టాక్. సో అది అక్కడ ఫ్రంట్ ఎండ్ వస్తుంది, బ్యాక్ ఎండ్ వస్తుంది. అందుకని ఫుల్ స్టాక్ కాబట్టి మనం కంప్లీట్గా మొత్తం నేర్పిస్తాం. ఎందుకంటే ఫుల్ స్టాక్ ఇప్పుడు లైక్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి అశ్విని, మనకు ఇంటర్నల్ ఆ వర్క్ ఫంక్షనాలిటీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. బట్ ఫ్రంట్ ఎండ్లో అది ఎలా ఉంది ఏంటి అది కూడా వీళ్ళు చేస్తే బాగుంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోగలుగుతారు. ఆ నాలెడ్జ్ కూడా ఉంటే వాళ్ళకి కంప్లీట్గా అవుతుంది అలా నేర్పిస్తారు కోడ్ అనేది. అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్స్ట్రా స్కిల్స్ నేర్పిస్తాము అని చెప్తున్నాం కదా. సో ఆ స్కిల్స్ వచ్చేసి ఇందాక మనం అన్నట్టు లైక్ ఇప్పుడు మన దగ్గర ఒక డెవాప్స్ స్టూడెంట్ ఉన్నారు, డెవాప్స్ రిసోర్సే ఉన్నారు. ఓకే, తను ఫస్ట్ ఒక క్లౌడ్ నేర్చుకుంటారు ఇక్కడ. ఓకే, AWS అవ్వచ్చు, అజ్యూర్ అవ్వచ్చు, ఒక క్లౌడ్ నేర్చుకుంటారు. సో ఆ నేర్చుకున్న తర్వాత ఇంకా తనకి టైం ఉంది నేర్చుకోవడానికి. సో ఇంకో క్లౌడ్ కూడా నేర్పిస్తాం మనం, GCP కానీ ఏదైనా ఒక స్కిల్. ఇంకా ఎస్ అశ్విన్, టూల్స్ ఇవన్నీ కూడా మనం అందరికీ యాక్సెస్ ఇస్తాము. ఇప్పుడు ఇది ఎలా అంటే లైక్ ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్నప్పుడు మన అజా నుంచి లైక్ టూల్స్ పైన చాలా డాలర్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అశ్విని. ఎందుకంటే ఒక డెలివరీలో ఉన్నప్పుడు ఆ ఇన్వాయిసెస్ అన్నీ నేను చూసేది, ఆ లైసెన్సెస్ కూడా, వీళ్ళకి టూల్స్ లైసెన్సెస్ కూడా కాస్ట్లీ, ఇదంతా కూడా మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి చూసి మాట్లాడేది, చూసేది, ఆ మీటింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యేది. లైక్ ఆ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉంటుంది అశ్విని. ఎందుకంటే ఇక్కడ ఒకరిద్దరు కాదు రిసోర్సెస్, హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ కాబట్టి. సో అదంతా అటు ఇటు అయినా ఎటుగా అయినా రిసోర్స్కి స్కిల్ అందించాలి. వాళ్ళకి మనం ఇచ్చిన ప్రామిస్ అనేది ఎంతవరకు తీయొద్దు అని. కాస్ట్ ఎంత ఏంటి అనేది ఎప్పుడు ఫణి సార్ ఆలోచించారు. వన్స్ రిక్వైర్మెంట్ ఉంది అంటే లేదు అశ్విని. అవును, అది ఇంత సార్, ఇన్వాయిస్ ఇంత వస్తుంది, బిల్లింగ్ ఇంత ఉంది, లేదు నాన్న ఇప్పుడు ఆ రిసోర్స్కి ఇది అవసరమా, చలో ప్రొసీడ్, అంతే అశ్విని. నో సెకండ్. ఎందుకంటే లైవ్గా ఎవ్రీథింగ్ మేము చూసాం కాబట్టి. అందుకే మీకు కంప్లీట్ ఐడియా ఉంది అని. అందుకే ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే లిటరలీ లైవ్గా నేను ఎవ్రీథింగ్ ఇక్కడ ఫ్లోర్ మీద అన్నీ చూస్తున్నాను, అన్నిట్లో అన్ని రోల్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి. సిటీ ప్రోగ్రామ్ గురించి ఎండ్ టు ఎండ్. ఎగ్జాక్ట్లీ. ఎస్ పుష్ప, ఇప్పుడు క్లయింట్స్ తోటి ఇంటరాక్షన్ అది ఎట్లా ఉంటుంది మీకు డైలీ ఇంటరాక్షన్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంత ఒకప్పుడు లైక్ మనకి బెంచ్ రిసోర్స్ ఉంటే చూసేవాళ్ళు కాదు, లైక్ బెంచ్ ఉన్నారు అంటే ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు. ఆఫ్టర్ కోవిడ్ బెంచ్ రిసోర్స్ ఉన్నారు అంటే తీసేసుకుంటున్నారు, క్లయింట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు అశ్విని కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు కాబట్టి క్లయింట్కి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే లిటరలీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కదా అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వస్తే ఒక స్కిల్తో పాటు ఇంకా నేర్చుకుంటాం మనం. క్లయింట్ మనకు అసైన్ చేసిన ఆ టాస్క్ అవ్వచ్చు, లైక్ ఆ ఫీచర్స్ ఏదైనా డెవలప్ చేస్తూ, మనకి ఏదైనా డౌట్ ఉంటే మన కొలీగ్తో కొంచెం డిస్కస్ చేస్తూ టీమ్ కొలాబరేషన్ పెరుగుతుంది, బాగుంటుంది ఏదైనా కూడా. అందుకే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కదా అజాలో. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రిఫర్ చేయము. అది కూడా మన సేల్స్ అనేది మనం ఇంతలా ఇంప్రూవ్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, ప్లస్ వాళ్ళు ఇమ్మీడియట్ రిసోర్స్ అవైలబుల్ ఉంటారు, మనకి బెంచ్ మీద ఎప్పుడు రిసోర్స్ ఉంటారు, ఎప్పుడంటే అప్పుడు మనం క్లయింట్కి ఇమీడియట్గా ఇస్తాం కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్. ఎగ్జాక్ట్లీ అశ్విని, ఎందుకంటే మనం 100% ఆన్బోర్డింగ్ చేస్తాము. ఎందుకంటే వితౌట్ డిలే. ఇవాళ వాళ్ళు ప్లేస్ అయిపోయారా, వితిన్ 1 to 2 డేస్లో, ఒకవేళ హైదరాబాద్ లొకేషన్ అవుతే వితిన్ 1 డేలో పంపించేస్తాం అశ్విని మన రిసోర్స్ని. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఇన్ హౌస్ ప్రాజెక్ట్లో చేసిన వాళ్ళు, వాళ్ళకి అక్కడికి వెళ్ళి మళ్ళీ పెద్దగా వాళ్ళకి ట్రైనింగ్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అశ్విని. ఫ్రమ్ డే 1 వాళ్ళు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోతారు, ప్రొడక్టివ్గా ఉంటారు. అండ్ అదర్ దాన్ హైదరాబాద్ అయితే మాత్రం ఒక 2 days ఆఫ్ టైం పడుతుంది. ఈ ట్రావెలింగ్ ఇవన్నీ మనం అరేంజ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ అంతా మనం చూసుకోవాలి, అంతా అరేంజ్ చేయాలి కాబట్టి ఒక వితిన్ 2 daysలో వెళ్ళిపోతారు మన రిసోర్స్, వెళ్ళిపోయి ప్రాజెక్ట్లో ఫ్రమ్ డే 1 ఇన్వాల్వ్ అయిపోతారు అశ్విని. ఒక్క క్లయింట్కి వాళ్ళు అదే కదా చూసేది, ఒకటి ప్రొడక్టివ్ రిసోర్స్ అండ్ సెకండ్ థింగ్ రీలొకేషన్ చూస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీసే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అది. ఎస్ పుష్ప, నేను ఇక్కడికి వచ్చిన అదే మంత్ మీరు ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అవార్డు తీసుకున్నారు కదా. అవును అశ్విని, దాని గురించి ఎలా అనిపిస్తుంది? అంటే ఆ రోజు డిస్కషన్లో నేను కూడా ఉన్నాను ప్యానెల్లో, అప్పుడు అందరూ కూడా పుష్ప అనగానే నో చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ ఎవరైతే 8 members 9 members కోర్ టీంలో ఉన్నారో అందరూ కూడా పుష్ప ఎస్ షీ డిజర్వ్ ఇట్ అని. నాకు అనిపించింది అసలు తను ఏం చేసింది ఏంటి అని. కానీ ఈరోజు మీరు చెప్తుంటే ఎస్
షీ డిజర్వ్ ఇట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అశ్విని. దాని ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఆగస్ట్లో జాయిన్ అయ్యాను ఇక్కడ. లైక్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అక్టోబర్ స్టార్ ఆఫ్ ద మంత్ అప్పుడు 2 మంత్స్లో 3 మంత్స్ అరౌండ్ 3 మంత్స్ అనుకోండి. ఆ 3 మంత్స్లో రావడం అనేది లైక్ రియల్లీ ఐ డిజర్వ్ ఇట్ అని అనిపించింది అశ్విని. ఎందుకంటే నాకు అప్పుడే వస్తుంది అని లైక్ ఎక్స్పెక్టేషన్ అంటే మనకు కొంచెం అనిపిస్తుంది కదా. లైక్ అది ఎలా అంటే ఓకే స్టార్ ఆఫ్ ద మంత్ అనిపిస్తుంది. సో అంటే అది ఆ సర్టిఫికేట్ వస్తుంది అప్పుడు అనేది ఎక్స్పెక్టేషన్ కాదు నాకు అక్కడ. ఎందుకంటే లైక్ ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో మనకి ఇప్పుడే లేదులే మనం అంటే స్టార్ ఆఫ్ ద మంత్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వస్తుంది, ఎప్పుడో వస్తుంది, అంత తక్కువ టైంలోనే వస్తుంది, డిజర్వే నేను. బట్ నాకు అప్పుడే వస్తుంది అని మాత్రం నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. సో ఇలా స్టార్ ఆఫ్ ద మంత్ పుష్ప అనగానే లైక్ లిటరల్లీ చాలా హ్యాపీ అనిపించింది. ఆ మంత్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ప ఇప్పుడు ఫ్లోర్ మీద ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళు ఏమి అసలు ఓపెన్ అయ్యి ఏం మాట్లాడరు. అలాంటి వాళ్ళు ఈ కోడింగ్ నేర్చుకొని ఇప్పుడు కోడ్ వాక్ త్రూ చేస్తున్నారు, కోడింగ్ ట్యూటర్ మై జర్నీ ఇవన్నీ చేస్తున్నారు కదా. దానికోసం మనం అసలు ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఎలాంటివి కండక్ట్ చేసాం మనం? యాక్చువల్లీ ఇదేంటి అంటే ఇప్పుడు మన రిసోర్స్ వాళ్ళని బిల్డ్ చేసే ప్రాసెస్లోనే మనం ఏంటి అంటే కోడ్ వాక్ త్రూ ఒకటి అజా టాలెంట్ హంట్ అని చెప్పేసి ఒకటి మనం స్టార్ట్ చేసాం అశ్విని. అజా టాలెంట్ హంట్లో ఆ వీక్ మొత్తంలో ఎవ్రీడే ఒక 1 అవర్ అనేది వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ 1 అవర్ ఆఫ్ పీరియడ్ అందులో ఏంటి అంటే వాళ్ళకు కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వడం ఒకటి, ప్రజెంటేషన్ స్కిల్స్ అని చెప్పేసి అది బిల్డ్ అవ్వడానికి, అండ్ కోడింగ్ స్కిల్స్ అశ్విని కంప్లీట్. ఇప్పుడు త్రీ ఏరియాస్లో కూడా మనం ఇంప్రూవ్ అవ్వడానికి డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ఎగ్జాక్ట్లీ. అది ఎక్కడెక్కడ యూటిలైజ్ అవుతుందంటే కమ్యూనికేషన్ వచ్చేసి క్లయింట్ ఇంటర్వ్యూస్ వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి, అండ్ వాళ్ళ కొలీగ్స్తో కానీ ఐటీ ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ మస్ట్. సో అది బిల్డ్ అవ్వడానికి అది అది ప్రోగ్రామ్ డిజైన్ చేసాము. అలా 1 అవర్ ఆ కమ్యూనికేషన్కి యూటిలైజ్ చేసేది మనము. అండ్ ఒక 1 డే వచ్చేసి వీక్లో ప్రజెంటేషన్, పీపీటీ ప్రజెంటేషన్ అని చెప్పేసి అది స్టార్ట్ చేసాము. అది ఏంటి అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఎంత కోడింగ్ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోయి ఉంటే అది నేను వర్క్ చేసినట్టు కాదు. ప్లస్ మనం కెరియర్లో కూడా గ్రో అవ్వలేము. ఇప్పుడు కోడ్ రాసుకుంటే నేను ఒక చోటే ఉంటాను అంటే ఎప్పటికీ అలానే ఉంటాను. ఎగ్జాక్ట్లీ. ఒక టీమ్ లీడో ఇంకా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఏదైనా అవ్వాలి అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వడానికి ఆ పీపీటీ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఒకటి మనం పెట్టాము. అండ్ ఇంకోటి కోడ్ వాక్ త్రూ అంటే మన రిసోర్స్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ అండ్ వాళ్ళ కోడింగ్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటున్నారు కదా. సో అక్కడ ఏమవుతుంది అంటే ఆ కోడ్ రాస్తున్నారు, బట్ ఆ కోడ్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే రియల్ టైమ్ సినారియోకి ఎలా అప్లికేబుల్ చేయాలి, వాటిని ఎలా అయితే అప్లికేబుల్ చేస్తే మనం అది ఎలా ప్రాపర్గా రియల్గా అశ్విని మనం ఎప్పుడు బై హార్ట్ చేయడం అనేది ఆ మెథడ్ని ప్రాసెస్ని ఫాలో అవ్వలేము. మెయిన్ కోడింగ్లో లాజికల్ థింకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం ఇక్కడ నేర్పించడం ఒకటే కాదు. ఈరోజు నేను జావాలో ఇన్హెరిటెన్స్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాను. దాన్ని రియల్ వరల్డ్కి నువ్వు ఎలా అప్లై చేసి ప్రజెంట్ చేస్తావు, అదే కోడింగ్ని నువ్వు రియల్ సినారియోలో తీసుకొచ్చి అది నువ్వు ప్రజెంట్ చేయగలగాలి. ఆ వే ఆఫ్ మెథడ్లో మనం ఆ ప్రాసెస్ని తీసుకొచ్చాం. ఇంటర్న్షిప్లో వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటేనే రేపొద్దున వాళ్ళు వెంటనే డిప్లాయ్ అయిన వెంటనే కూడా క్లయింట్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి డే 1 నుంచే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అశ్విని. అది టాలెంట్ హంట్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ డిజైన్ బై యూ ఆల్ ద పీపుల్. ఎస్ అశ్విని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ కోడింగ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా యూస్ఫుల్ అశ్విని కోడ్ వాక్ త్రూ అనేది. ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా కూడా అక్కడ ఇంటర్వ్యూయర్ అడుగుతున్నప్పుడు క్వశ్చన్ని జస్ట్ ఒకటే మెథడ్లో మనం ఎక్స్ప్రెస్ చేసి ఒకటే మెథడ్లో కోడ్ రాయగలిగితే మోస్ట్ ఆఫ్ రిజెక్షన్స్ కూడా అయ్యాయి. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ ఎప్పుడు మనకు ఒకటే మెథడ్ వచ్చా అనేది చూడరు. దాన్ని మల్టిపుల్ మెథడ్లో మనం రాసినప్పుడే ఓకే తను దీన్ని బై హార్ట్ చేయలేదు, దీన్ని లాజికల్గా గుర్తుంచుకున్నారు, లాజికల్గా రాయగలుగుతున్నారని మన సెలెక్షన్కి ఎక్కువ ఛాన్సెస్ అక్కడ. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ అని కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. అంటే కోడ్ ఇచ్చేసి అదే మెథడ్ అని కాదు, డిఫరెంట్ మెథడ్లో కూడా వాళ్ళు చేయగలగాలి. అలా మనం ఇక్కడ ఇంటర్న్షిప్లో వాళ్ళకి ట్రైన్ చేస్తాం. అవును అశ్విని. ఎస్ పుష్ప ఇప్పుడు మొత్తం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మీకు 1.5 yearలో మీరు 3 roles చేంజ్ అయ్యారు. ఇప్పుడు మేనేజర్ సేల్స్ రోల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక 2 years తర్వాత పుష్ప ఎలా ఉండబోతుంది అంటే చెప్పాను కదా అశ్విని, అజా గ్రోత్.
ఈ పొటెన్షియల్ కానీ ఈ ఎనర్జీ కానీ ఎక్కడ తగ్గేది లేదు, పుష్పలో తగ్గేది లేదన్నట్టు తగ్గేదే లేదు. లేదు అశ్విని. ఎక్కడ ఉంటాను అంటే అజాలోనే ఉంటాను. అజాలోనే ఉంటారు. అవును. అంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు అనేసి రోల్లో, కెరియర్ గ్రోత్లో? కెరియర్ గ్రోత్లో అయినా, రోల్లో అయినా ఇప్పుడు నేను లైక్ నా ప్రొఫెషనల్గా అయినా, లైక్ ఇక్కడ యాజ్ ఏ అజా ఫ్యామిలీ మెంబర్గా అయినా నేను మంచి పొజిషన్లోనే ఉన్నాను. అండ్ దీన్ని నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. యాజ్ ఏ రోల్ వైజ్ ఇంకా నా పొటెన్షియల్ పెంచుకొని, లైక్ నేను ఎంత పాసిబిలిటీ ఉంటే అంత నేను అజాకి కంట్రిబ్యూట్ చేసి, దానికి ఫస్ట్ సార్ చెప్తారు, బిఫోర్ యూ డిజైర్ ఇట్ అని చెప్పేసి. ఎస్. సో మనం ఏదైనా ఫస్ట్ లైక్ డిజైర్ అవ్వాలంటే దాన్ని డిజర్వ్ అవ్వాలి మనం. సో నేను దాన్ని డిజర్వ్ చేసిన తర్వాతనే నేను దాన్ని డిజైర్ చేస్తాను. ఎందుకంటే అశ్విని మీరు అడిగినట్టు నేను ఏ రోల్లో ఉంటాను అంటే, మీరు అన్నట్టు నేను ఫిక్స్డ్ ఒక సేల్సే చేయాలి అనుకున్నాను అనుకోండి, నేను ఇవాళ సేల్స్ మేనేజర్గా ఉన్నాను, రేపు కంప్లీట్ హెడ్ అవుతాను, లైక్ కంప్లీట్ టీమ్ లీడ్ చేస్తాను నేను చెప్తాను. బట్ అది కాదు కదా, నేను ఎక్కడైనా ఇన్వాల్వ్ అవ్వడానికి. అజాకి ఎక్కడ నీడ్ ఉంటే నేను అక్కడ ఉంటాను, ఇదే ఫిక్స్డ్ అని చెప్పి నేను ఒక రోలో లేదంటే 2 yearsలో ఇక్కడ ఉండాలి అని అలా ఏమనుకోవట్లేదు. అజా గ్రోత్తో పాటు నేను కూడా గ్రో అవుతాను అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అశ్విని. ఎందుకు అంటే అశ్విని, ఇక్కడ జాయిన్ అయ్యే కంటే ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను కోడింగ్ కానీ ఆ వేలో వెళ్ళిపోయాను. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను అశ్విని. ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఎందుకంటే అంతే ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, లైక్ ఒక టీమ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ అలాంటి ఒక పర్సన్ దగ్గర మనం ఉన్నాం కాబట్టి నిజంగా జీవితంలో మనం ఎదగడానికి, మనం ఎదగడం ఒక లెవెల్ అదొక వేరుగా ఉంటుంది. లైక్ ఒక లెవెల్లో ఉంటే మనం ఆల్రెడీ ఎదిగి లైక్ ఇంకొంతమందిని వాళ్ళ జీవితంలో లైక్ ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి అనే ఒక లీడర్ దగ్గర ఉంటే ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతాం అశ్విని. ఆ లీడర్తో పాటు మనం కూడా ఎదుగుతాము అన్నది. ఎందుకు అంటే ఆ లీడర్ యొక్క విజన్ నాది, అదే విజన్ నాది. ఆ లీడర్ యొక్క మిషన్ కూడా, ఇప్పుడు నాకున్న మిషన్ కూడా అదే అశ్విని. ఆ విజన్ మనతో పాటు ఉంటే మనం కూడా కెరియర్లో అదే విధంగా గ్రో అవుతాము అనేసి. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు పుష్ప. థ్యాంక్ యూ అశ్విని. పుష్ప, అజాలో కల్చర్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే వర్క్ కల్చర్ ఇప్పుడు ఈ 1 yearలో ఏం చూసారు, ఏమనిపిస్తుంది? ఈ కల్చర్లో వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్ కానీ ఉంటుంది. ఎందుకు అంటే టీమ్ కొలాబరేషన్, ఒక ఫ్యామిలీ లాగా మనందరం కలిసి లైక్ టీమ్ డిన్నర్ కానీ టీమ్ లంచ్ కానీ అందరం సరదాగా, ఎప్పుడు వర్క్ లైఫ్ అని కాకుండా సరదాగా కాసేపు అలా టైం స్పెండ్ చేద్దాము మన ఫ్యామిలీతో అన్నట్టు. లైక్ అలా మనం టీమ్ లంచ్ కానీ టీమ్ డిన్నర్కి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ లైక్ చాలా ఫన్ ఉంటుంది టీమ్ లంచ్ టీమ్ డిన్నర్లో. ప్లస్ ఎవరైనా న్యూ జాయినీస్ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మనం ఏదైతే ఉందో ఆ ఫీల్, ఆ కంఫర్ట్ జోన్ అనేది మనం తీసుకురావాలి వాళ్ళకి. చాలా ఈజీగా మనతో మింగిల్ అయిపోతుంది. ఎస్ పుష్ప. ఇంకా మన కల్చర్లో భాగంగా లైక్ మన రిసోర్స్కి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పేసి. సో వాళ్ళకి అయినా మన అందరూ లీడర్షిప్ టీమ్కైనా అందరం కలిసి అవుట్డోర్ గేమ్స్ కానీ లైక్ ఇండోర్ గేమ్స్ కూడా ఆడిపించాము రీసెంట్గా. అది మన లీడర్షిప్ టీంకి వచ్చేసి జుంబా అనేది ఒకటి కొత్త స్టార్ట్ చేసాము. అది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది. అది కూడా ఆ ఇనిషియేటివ్ మనకు ముందుకు తీసుకొచ్చింది మన సార్ గారే. అండ్ దీనికి చాలా కోఆపరేటివ్గా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ లైక్ అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, ఇది ఏదున్నా మన ఫనీ సార్ అండ్ కోఆపరేషన్ విత్ మన ప్రశాంత్ సార్ కూడా చాలా మోటివేట్ చేస్తారు అందరినీ. మీరు ఎందుకు చేయరు ఇది, మీరు అన్నిటిలో ముందుండాలి, మీరు ఇది చేయాలి, ఇది చేస్తేనే బాగుంటుంది, మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అని చాలా బాగా మోటివేట్ చేశారు ప్రశాంత్ సార్ కూడా. ఇప్పుడు కోడింగ్ ఇవే కాదు, ఎంప్లాయీస్కి వాటితో పాటుగా ఈ ఫిజికల్ మనకి ఏమంటారు గేమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేసాము. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక రిఫ్రెష్మెంట్ లాగా, అందరం మనమంతా ఒక టీమ్ లాగా, ఈ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళలో నా ఫియర్ని అంతా పోగొట్టి మనమంతా ఒకటే టీమ్ అని చెప్పడానికి ఇవన్నీ మనం స్టార్ట్ చేసాం పుష్ప. ఎగ్జాక్ట్లీ అశ్విని. ఈ జుంబా వల్ల ఏంటి అంటే మనకు ఇటు ఆ రిఫ్రెష్మెంట్ ఉంటుంది, లైక్
మనకు మెంటల్గా అవ్వచ్చు, అది రిఫ్రెష్మెంట్. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నుంచి మనం ఎలా అంటే డే అంతా వర్క్ చేస్తూ ఉంటాము. ఇది కూడా వీక్లీ వన్స్ కాదు అశ్విని, వీక్లీ ట్వైస్. ఎవ్రీ Twice. మండే అండ్ థర్స్డే 1 అవర్ ఉంటుంది మనకి జుంబా క్లాస్ వచ్చేసి. ఎలా అంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్లో మనం మార్నింగ్ నుంచి కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నాము అంటే మళ్ళీ మన ఈవినింగ్ అయ్యే వరకు లైక్ అలానే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాము. సో కొందరికి లైక్ ఆ టైమ్స్ సెట్ అవ్వకపోవచ్చు. మార్నింగ్ జిమ్కి వెళ్ళడం కానీ, లైక్ యోగాకి Exercises, కానీ, yoga. ఎక్సర్సైజ్ కానీ టైం ఉండకపోవచ్చు. సో అది కూడా ఆ సైడ్లో కూడా ఆలోచించి సార్ ఇది లైక్ ఇనిషియేట్ హెల్త్ చేశారనమాట. హెల్త్ పరంగా కూడా ఎంప్లాయీస్ అందరికీ మనం ఏదైనా చేయాలి అనేసి ఒక ఎక్సర్సైజ్ లాగా ఈ జుంబా ఎగ్జాక్ట్లీ విత్ ఫన్, అందరినీ ఎక్సర్సైజ్ విత్ ఫన్. ఎగ్జాక్ట్లీ అశ్విని, అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు దాంట్లో. అందరూ మంచి ఎగ్జైట్మెంట్తో జుంబాలో పార్టిసిపేట్ చేస్తారు. చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తుంటాము లిటరల్లీ. మండే అయిపోయిందా మళ్ళీ థర్స్డే, ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆ జుంబా ఉంటుంది అశ్విని. పుష్ప, ఇప్పుడు ఎవరైనా సరే ఐటీలో ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి, మీరు కూడా అప్పుడు ఐటీలో కెరియర్ అప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేశారు మీ జర్నీ అనేది. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? నేను వచ్చేసి అశ్విని లైక్ స్ట్రగుల్స్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే జాబ్ వస్తుందేమో, నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నా కదా, నాకు ఐటీలో ఎంటర్ అవ్వాలని ఉంది, అవుతానేమో అని అప్పుడు ఆ ఫీల్తో ఉంటాము. బట్ తీరా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నప్పుడు తెలుస్తుంది మనకు కావాల్సింది స్కిల్స్ అని ఆ అశ్విని. స్కిల్స్ కోసమనే ఇప్పుడు అందరూ వెయిట్ సో చేస్తున్నారు. ఆ స్కిల్స్ అనేవి ప్రాపర్గా మనం కరెక్ట్ ప్లాట్ఫామ్లో తీసుకుంటేనే మనం కెరియర్ గ్రోత్ ఉంటుంది. లైక్ ఏదైతే మనం డిజైర్ చేస్తున్నామో, లైక్ మనం ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎలా ఎదగాలనుకుంటున్నామో దానికి కావాల్సిన స్కిల్స్ ఎక్కడైతే ప్రాపర్గా నేర్పిస్తారో అదే ప్లాట్ఫామ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఎందుకంటే నేను లైవ్గా చూస్తున్నాను ఎంతోమంది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అవుతున్న టైంలో నా ఫ్రెండ్స్ చాలామంది బ్యాక్ డోర్లో అమౌంట్ పే చేసి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అశ్విని. కానీ నేను 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయని చెప్పేసి కూర్చున్నా. నాకు కొంచెం టైం వద్దు, పట్టింది. ఏది లేట్ అయినా పర్వాలేదు, నేనైతే ఇట్లానే వెళ్తాను అనేసి. నేను అప్పుడు ఆ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయని కూర్చున్నందుకు లైక్ అంటే 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయని అనుకున్న దానికి నాకు కొంచెం జాబ్ సర్చింగ్ మళ్ళీ జాబ్లో అయింది. లేట్ అయింది అశ్విని. సో అలా బ్యాక్ డోర్లో ఎవరికి వెళ్ళొద్దనే చెప్తా అశ్విని. ఎందుకంటే లిటరలీ టైం వేస్ట్, మనీ వేస్ట్. సో ఇట్లా మన అజా కోడింగ్ ట్యూటర్ ఏంటి అంటే టైము మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వర్త్ అని చెప్తాను అశ్విని. ఎందుకు అంటే అలా వెళ్ళి స్ట్రగుల్ అయ్యే కంటే ఇలా వచ్చి ఆ టైం కానీ మనీ కానీ మనం ప్రాపర్గా ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ టైం అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, మనీ కంటే ప్రీజియస్ టైం అనే చెప్తా అశ్విని. టైంని మనం ఎంత బాగా యూటిలైజ్ చేస్తే ఆటోమేటికలీ మనీ వస్తుంది అశ్విని. ఎస్ పుష్ప, ఇప్పుడు ఈవెన్ దో బ్యాక్ డోర్లో వెళ్ళినా కూడా ఇప్పుడు అన్నీ సెట్ అయ్యి అన్నీ సెట్ అయ్యి అంత స్మూత్గా అయినంత వరకు ఇన్ కేస్ ఏదైనా ప్రాజెక్ట్స్లో ఏదైనా ఇబ్బంది అయిందంటే మీరు అన్నట్టు మనీతో పాటు మనం వి లాస్ట్ దట్ టైం అయింది అశ్విని. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి లైక్ తనకు కెరియర్ గ్యాప్ ఉంది. బట్ తను ఏంటి అంటే డెవాప్స్ అని చెప్పేసి ఫస్ట్ ఆ పెగా నేర్పించారు. తను ఆ పెగా నేర్చుకోవడానికి కూడా మనీ పే చేసింది. చేసిన తర్వాత తను అమౌంట్ పే చేసి కెరియర్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మీకు లైక్ ఒక మంచి కెరియర్ ఇస్తాము అట్లా అని చెప్పారు. తనని అలా కూడా మనీ లాస్ అయింది ఆ అమ్మాయి. అండ్ తర్వాత సరే మరి ఇది మనీ పోయిందిలే అని అని తను ఆ సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా ఉండాలి అశ్విని. తను తన ధైర్యానికి మెచ్చుకోవాలి. అటు మనీ పోయింది, టైము పోయింది, అయినా పర్లేదని చెప్పేసి, ఎందుకంటే తనకు చాలా కెరియర్ గ్యాప్ ఉంది. ఎటు వెళ్ళినా అసలు తనకు ఐటీలో ఎంటర్ అవ్వాలని ఉంది, అది కెరియర్ గ్యాప్ ఉంది, మనీ ఇన్వెస్ట్ చేస్తుంది, బట్ కెరియర్ గ్యాప్ ఉంది, టైము లేదు. ఎందుకంటే ఆల్రెడీ తనకి 10 years గ్యాప్ అశ్విని. 10 years గ్యాప్ ఉంది లిటరల్లీ. తను నా ఫ్రెండ్ ఏమి. ఓకే. మళ్ళీ ఏమైంది అక్కడంటే డెవాప్స్ నేర్పిస్తామని చెప్పేసి ఇట్లా మళ్ళీ ఇన్వెస్ట్ చేసింది. మళ్ళీ ఒక కంపెనీలో జాయిన్ అయింది. అయిన తర్వాత తను కాదు, తనతో పాటు ఇంకా 4-5 members మా ఫ్రెండ్సే జాయిన్ అయ్యారు. అయిన తర్వాత అప్పటికి వాళ్ళు వెళ్తున్నారు కదా, నేను వెళ్దామని నాకు అనిపించలేదు. ఎందుకంటే నేను ఫిక్స్ అయి కూర్చున్న 1 రూపీ కూడా నేను అప్పుడు అలా బ్యాక్ డోర్లో ఇన్వెస్ట్ చేయొద్దు, నేను బ్యాక్ డోర్ని అసలు నమ్మొద్దు. ఎందుకంటే లాస్ అవుతున్న వాళ్ళని చూసి మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైతే నిజంగా నాకు స్కిల్ నేర్చుకుంటున్నా నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తా అంటే ఆ రోజుల్లో
రెడీగా దానికి మాత్రమే మీరు ఇష్టపడ్డారు. ఇష్టపడ్డాను. ఎస్ పుష్ప, ఇప్పుడు బ్యాక్డోర్లో వెళ్తాము మనం, మనీ అయితే మళ్ళీ ఎప్పుడైనా మనం ఎర్న్ చేసుకోవచ్చు, కానీ టైంని అయితే మనం చాలా ప్రీషియస్ అశ్విని టైం. వీ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. ఎస్ ఎస్ పుష్ప, చాలా బాగా చెప్పారు. బ్యాక్డోర్ తోటి ఇది కాకుండా స్కిల్స్ నేర్చుకోవడానికి Exactly. ఏది బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తుందో దానిలో జాయిన్ అవ్వండి అని. అజా కోడింగ్ ట్యూటర్ అనేది ది బెస్ట్ ప్లాట్ఫామ్. బెస్ట్ ప్లాట్ఫామ్ అనే చెప్తా అశ్విని. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వని అశ్విని, మనకు ఒకప్పుడు 2 వీక్ ట్రయల్ పీరియడ్ అనేది లేదు, బట్ ఇప్పుడు ఇస్తున్నాము. ఎందుకంటే మార్కెట్ అలా ఉంది. ఇప్పుడు నేను చూసిన కదా, నేనే చెప్తున్నాను కదా, ఇలా అయ్యింది, లాస్ అయ్యారు, నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ లాస్ అయ్యారని చెప్తున్నాను. ఎందుకంటే ఈ 2 వీక్ ట్రయల్ పీరియడ్ అని చాలా యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు ఒక పేరెంట్స్ ఎక్కడి నుంచో మనకు తెలియని వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడం అంత ఈజీ మ్యాటర్ అయితే కాదు. ఎందుకు అంటే అంత మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళ పిల్లలు అంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది యూటిలైజ్ అవ్వాలి కదా. సో వాళ్ళకి ఒక నమ్మకం కలగాలి. మన నుంచి 15 days వాళ్ళకు మనం లైక్ ఆ ట్రయల్ పీరియడ్ ఇచ్చినా పర్లేదు, వాళ్ళకి నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వని. ఎట్ ద సేమ్ టైం మనం కూడా చూస్తాం రిసోర్స్ని, దే ఆర్ విల్లింగ్ టు లెర్న్ ఆర్ ఎస్, మనకి ఎలైన్ అవుతారా లేదా ఇవన్నీ కూడా మనం ఆ 15 daysలోనే మనం చూస్తాం, ఎగ్జామిన్ చేస్తాం వాళ్ళని, వెదర్ దే ఫిట్ ఆర్ నాట్ అనేసి. ఎందుకంటే అశ్విని ఇక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్స్ తీసుకొచ్చి లైక్ ఐటీలో ఎంటర్ అవ్వాలి మా బాబు అని చెప్పేసి తీసుకొస్తారు. తీరా తనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి అశ్విని, అప్పుడు మనం ఎంత వాళ్ళని పుష్ చేసినా వాళ్ళు నేర్చుకోలేరు. మనం చూసాం చాలా మందిని, పేరెంట్స్ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ చూపించినా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయేది. అప్పుడు అలాంటి వాళ్ళకి మనం నో చెప్పినవి కూడా ఉన్నాయి కొన్ని. ఎగ్జాక్ట్లీ. సో ఆ 2 weeks ఆఫ్ ట్రయల్ పీరియడ్లో మనం ఎవ్రీడే ఫీడ్బ్యాక్ తీసుకుంటాము యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని అసలు వాళ్ళు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉన్నారు, మనం ఎంతవరకు నేర్పిస్తున్నామో, మనం ఎంత ఇంప్రూవైజ్ అవ్వాలి ఏంటి అది చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారా లేదా, వాళ్ళు నిజంగా నేర్చుకుంటారా, వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉందంటే మనం పుష్ చేయొచ్చు అశ్విని. అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాము. ఎస్ ఎస్ పుష్ప, ఈ ట్రయల్ పీరియడ్లో ఏమవుతుంది అశ్విని అంటే ఇప్పుడు మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, పేరెంట్స్ కూడా ఒక ట్రస్ట్ రావాలి, మనకు రిసోర్స్ మీద ఒక ట్రస్ట్ రావాలి. దానికోసం ఈ 2 week ట్రయల్ పీరియడ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఇందులో ఆ 2 week ట్రయల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ రిసోర్స్ ఎవరైతే వచ్చారో మన దగ్గరికి ఫ్లోర్ మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ప్రతిరోజు వాళ్ళు లైక్ స్ప్రింట్స్కి వెళ్తారు. ఇక్కడ సెషన్ని మనం స్ప్రింట్ అంటున్నాము. సో స్ప్రింట్స్కి వెళ్తారు, వెళ్ళి రియల్గానే వీళ్ళు ప్రామిస్ చేసినట్టు నిజంగా స్ప్రింట్స్ అవుతున్నాయా, కోడింగ్ ట్యూటర్ వస్తున్నారా లేదా అనేది ప్రతిది వాళ్ళు ఇక్కడ నుండి చూస్తారు కదా. చెప్తే వినడం వేరు అశ్విని, లిటరల్గా చూసినప్పుడు వాళ్ళు చెప్పే కాన్ఫిడెన్స్ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. మనం చెప్తే ఇప్పుడు మన ఓరియంటేషన్లో వీళ్ళు చెప్తున్నవన్నీ నిజంగా ఇక్కడ జరుగుతుందా లేదా అనేది ట్రయల్ పీరియడ్లోనే వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అప్డేట్ చేస్తారు. ఆ 2 weeks ఇంకా కొందరు మన దగ్గర 2 weeks అయిపోయే లోపే, కొందరైతే ట్రయల్ పీరియడ్లో జాయిన్ అయ్యి 2 daysకే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 weekలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మనం జాయిన్ అయిపోతాము అని వచ్చినా కూడా మనం వాళ్ళకి ఏం చెప్తున్నాము అంటే ఫస్ట్ ట్రయల్కి వెళ్ళండి, ట్రయల్ పీరియడ్లో చూడండి, ఆఫ్టర్ 2 days యూ కెన్ కన్వర్ట్ అని మనం కూడా చెప్తాము. కంపల్సరీ మనం ట్రయల్ ఇచ్చాం కదా, యూటిలైజ్ చేసుకోండి, అట్లీస్ట్ చూడండి అది ఎలా ఉంటుంది, మీకు అప్పుడు కన్ఫర్మ్ చేసుకునే జాయిన్ అవ్వండి అని చెప్తున్నాము. అవును పుష్ప, లీడర్షిప్ టీంలో ఒక లీడర్గా మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు కెరియర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఇది కాదు నాకు ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో నేను చేయాల్సింది ఉంది, ఇది సాఫ్ట్వేర్లో కాదు అని అనిపించింది మీకు, అందుకే మీరు కంప్లీట్ చేంజ్ అయ్యారు, ఇప్పుడు సేల్స్లో ఉన్నారు, డిఫరెంట్ రోల్స్ చేశారు కదా. ఈ లీడర్షిప్ టీంలో ఒక లీడర్గా ఇన్ని రోల్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఇది ఏంటి అంటే నేను ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకుంటున్నా. ఎందుకంటే అశ్విని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చేస్తున్నప్పుడు నేను ఒక ఎంప్లాయీగానే ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడైతే అజాలో జాయిన్ అయ్యానో నేను ఒక ఎంప్లాయీ కాదు, ఎంప్లాయర్ అనే నాకు అర్థమైపోయింది. ఎలా అర్థమైంది మీకు ఎంప్లాయర్ అనేసి? ఎందుకంటే ఇంతమంది రిసోర్స్ని మనం ఇక్కడ తీసుకొస్తున్నాము, వాళ్ళకి కెరియర్ ఇస్తున్నాము, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాము. అన్నదానం గొప్పే, జ్ఞానదానం విద్యాదానం గొప్పే, అందులో ఉద్యోగ దానం అనేది ఇంకా చాలా గొప్ప విషయం అశ్విని. ఎందుకు అంటే అన్నదానం ఉన్నప్పటికీ, విద్యాదానం ఉన్నప్పటికీ, ఉద్యోగ దానం ఉంటే జీవితంలో వాళ్ళ మనుగడను సాగించడానికి ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఉద్యోగం ఉంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు, ఎలా అయినా వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తారు.
అంటే అన్నది. నేను ఒకప్పుడు ఉద్యోగం కోసం వెతికిన నేను ఈరోజు ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళిన కదా అశ్విని. ఇంకా దానికంటే గొప్ప ఫీల్ ఏం కావాలి. చాలా బాగా చెప్పారు పుష్ప. ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు మీ కళ్ళల్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశ్విని. దిస్ ఈజ్ టుడేస్ అజాస్ మీటర్ లీడర్ షో. ఈరోజు పుష్ప చెప్పారు మనకి, తను ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని. డిఫరెంట్ రోల్స్లో ఒక 10 monthsలోనే తను ప్రూవ్ చేసుకున్నారు. ఇదంతా ఒక విజనరీ లీడర్ తోటి ఉండడం వల్లే, ఆయన గైడెన్స్ తోటి తను నడవడం వల్లే ఇదంతా సాధ్యమైంది అని పుష్ప తన ఎక్స్పీరియన్స్ అంతా మనతోటి షేర్ చేసుకున్నారు. ఇలాంటి మరొక లీడర్తో మీ ముందుకు వస్తాను ఇంకొక ఎపిసోడ్లో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, అశ్విని పాసం.